నమస్తే అందరికీ. ఇప్పుడు సుఖజీవన సోపానాలు మొదటి భాగం మంత్రి సత్యనారాయణ గారి. ఇందులో అపోహలు నిజాలు 8 నుండి చూద్దాం. పొట్ట ఖాళీగా ఉంటే నిద్ర ఎలా పడుతుంది? ఉపవాసాలలో నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అపోహ. పొట్ట ఖాళీకి నిద్రకు సంబంధం లేదు. మత్తు వేరు, నిద్ర వేరు. పొట్ట నిండా ఆహారం తినడం వలన ఎక్కువ శాతం రక్తం ఆహారం దగ్గరకు చేరడం వలన తలకు రక్త ప్రసరణ తగ్గి మత్తుగా ఉంటుంది. నిద్ర ఈ మత్తుతో ప్రారంభమైతే దానిని మనం మత్తు నిద్ర అంటున్నాం. కానీ మనిషికి కావాల్సింది మత్తు నిద్ర కాదు, గాఢ నిద్ర అని గ్రహించండి. ఆహారం పొట్ట నుంచి ఖాళీ అయితే అప్పుడు ఆ మత్తు పోయి కలతలు మొదలవుతాయి. తిని పడుకోవడం వలన అన్ని అవయవాలు తెల్లవార్లు పనిచేస్తూ ఉంటే అది విశ్రాంతి ఎలా అవుతుంది? నిద్రలో విశ్రాంతి తీసుకోవాల్సిన భాగాలు పనిచేస్తుండడం వలన అది దేహానికి సరైన విశ్రాంతి అవ్వదు. ఉపవాసాలలో శరీరంలోని రోగ పదార్థం అన్ని విసర్జక అవయవాల ద్వారా రోజు రోజుకి బయటకి పోవడం వలన శరీరానికి శ్రమ తగ్గడం వలన పూర్తి విశ్రాంతిని సుఖనిద్ర ద్వారా తీసుకుంటుంది. ఉపవాసాలలో ఎనిమా ఆవిరి స్నానం చేయడం వలన మొదటి రోజు నుంచి మంచి నిద్ర పడుతుంది. ప్రకృతి ఆహారం తినేవారికి తెలుస్తుంది అసలైన నిద్ర ఎలా వచ్చి ఎలా ఉండి ఏ విధంగా మెలకువ వస్తుంది అనేది. దిగి చూడండి, లోతు తెలుస్తుంది నిద్రలో. 9. అపోహ. కాఫీలు టీలు మారడం వలన వచ్చే తలనొప్పులను భరించలేను, అవి మానలేను, అవి త్రాగుతూ ఉపవాసాలు చేయవచ్చా? చేయకూడదు. ఇది నిజం. ఉపవాసాలలో ఎలాంటి చెడు అలవాటునైనా వదులుట సునాయాసం. ఉపవాసాలలో మీరు నిమ్మకాయ రసం వాడతారు కాబట్టి ఆ పులుపు ఆహారం మీద కోరికలు వాంఛను లేకుండా చేస్తుంది. ఏ చెడు అలవాటును మనం వదిలివేసినా ఒక్కసారి దాని తాలూకు బాధలు మనకు 3-4 రోజులు తప్పవు. ఉపవాసాలు చేస్తూ మానివేస్తే దానివల్ల ఏమీ ఇతర అనర్థాలు రావు. ఉపవాసంలో ఇంతకుముందు శరీరంలో పేరుకుపోయిన వ్యసనాల తాలూకు ఏ రకమైన ఉద్రేక పదార్థాలైనా చూపటి వేళ్లతో కణజాలం నుంచి బయటకు పూర్తిగా విసర్జింపబడతాయి. దీని కారణంగా 4 రోజులు ఉపవాసం గడిచిన తర్వాత మీ మనసు ఆ చెడు పని చేయమని కోరదు. కాఫీ తాగమని కానీ, టీ తాగమని కానీ, సిగరెట్ తాగమని కానీ, కిల్లులు తినమని కానీ, తాగాలని కానీ ఉండదు. వ్యసనాలను, ఈ దురభ్యాసాలను ఎవరు పూర్తిగా మానదలిచినా అటువంటి వారికి ప్రకృతి వైద్యం అనేది ఒక సులువైన మార్గం అని తెలపండి. 10. ఇదొక అపోహ. మాకు ఉన్న రోగాలకు మందుల జీవితంలో మానకూడదు అన్నారు. మాకు ఉన్న రోగాలకు మందులు జీవితంలో మానకూడదు అన్నారు డాక్టర్లు. మరి మందులు వేసుకుంటూ ఉపవాసాలు చేయవచ్చా? నిజం. ఉపవాసం ప్రారంభమైన 2వ రోజు నుంచి రోగం పెరగడం ఆగుతుంది. ఆహారం లేని కారణంగా రోజుకి శరీరం తేలిక అవడమే కానీ బాధలు పెరగవు. అందువల్ల మందుల అవసరం ఉండదు. అత్యవసరానికి మందును ఎప్పుడైనా వాడవచ్చు. కానీ దేహాన్ని నడిపేది ఆహారమే కానీ మందులు కాదు. మా దగ్గర ఆహారమే మందు.